మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో 5వ శ్రావణ శుక్రవారం రోజు అంటే ఆఖరి శ్రావణ శుక్రవారం రోజు ఇంట్లో పూజ ఏ విధంగా నిర్వహించుకోవాలి, ఒకవేళ మీకు వరలక్ష్మి వ్రతం ఈ శ్రావణ మాసంలో ఎప్పుడూ చేసుకోవడం కుదరకపోతే 5వ వారం వ్రతం చేసుకోవచ్చా లేదా, వ్రతం ఏ సమయానికి చేసుకోవాలి, ఇంకా తాంబూలం ఏ సమయానికి ఇవ్వాలి, ఇంకా అమావాస్య గడియలు వస్తున్నాయి కాబట్టి వ్రతం ఆచరించవచ్చా లేదా అని చాలా మందికి డౌట్ అయితే ఉందండి. చాలా మంది నన్ను కామెంట్లో కూడా అడుగుతున్నారు. ఇంకా అమ్మవారి పూజా పీఠాన్ని అమావాస్య రోజు కదిలించవచ్చా లేదా అని కూడా అడుగుతున్నారండి. ఇవన్నీ కూడా నేను ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందుకని వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలు చాలా విశేషమైనవి, పవిత్రమైనవి. ఈ శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాల్లో లక్ష్మీదేవి అమ్మవారిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించడం వలన అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా కలిగి అఖండ సౌభాగ్యం, సిరి సంపదలు, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అందుకని శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాల్లో లక్ష్మీదేవి అమ్మవారిని పూజించుకోవాలి. అయితే మనకి ఈ సంవత్సరం ఈ శ్రావణ మాసంలో 5 శ్రావణ శుక్రవారాలు అయితే వచ్చాయండి. మీకు కుదిరితే 5 శ్రావణ శుక్రవారాలు కూడా అమ్మవారికి పూజ చేసుకోండి. లేదు అంటే మీకు ఎన్ని శ్రావణ శుక్రవారాలు అమ్మవారికి పూజ చేసుకునే భాగ్యం దొరుకుతుందో అన్ని శుక్రవారాలు కూడా మీరు అమ్మవారికి పూజను అయితే నిర్వహించుకోండి. అయితే మనకి శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం ఆచరిస్తామండి. అయితే ఈ వారం మీకు అంటే 3వ వారం వచ్చింది మనకి ఈ సంవత్సరం. మీకు ఒకవేళ 3వ వారం వ్రతం చేసుకోవడం కుదరలేని వారు ఈ శ్రావణ మాసంలో వచ్చి ఏ శుక్రవారం రోజైనా మీరు అమ్మవారికి వరలక్ష్మి వ్రతం అయితే ఆచరించుకోవచ్చు. మొదటి వారం, 2వ వారం, 3వ వారం, 4వ వారం, ఈ 4 వారాలు కూడా మీకు వ్రతం ఆచరించుకోవడం కుదరకపోతే ఈ 5వ వారం కూడా మీరు నిస్సందేహంగా వ్రతం అయితే ఆచరించుకోవచ్చు. అయితే మనకి ఈ రోజు మధ్యాహ్నం 11:54 వరకే చతుర్దశి తిథి ఉందండి. తర్వాత మనకి అమావాస్య తిథి అయితే వస్తుంది. కాబట్టి మీరు చతుర్దశి తిథి ఉన్నప్పుడే మీరు ఈ వ్రతం అయితే ఆచరించుకోవాలి. అంటే అమ్మవారికి వరలక్ష్మి వ్రతం ఎవరైనా చేసుకోకపోతే ఉదయం 11 గంటలు 12 గంటల లోపు మీరు అమ్మవారికి వ్రతం చేసేసుకోవచ్చు. మనకి ఈ సంవత్సరం ఈ 5వ శ్రావణ శుక్రవారం 2025 ఆగస్టు 22 శుక్రవారం రోజు వచ్చింది. ఈ 5వ వారం వ్రతం చేసుకున్న వారు ముత్తైదువులకి తాంబూలం ఎప్పుడు ఇవ్వాలి అని అంటే మీరు వ్రతం పూర్తయిన తర్వాత ముత్తైదువులకి తాంబూలం ఇచ్చుకోవచ్చండి. మీకు ఒకవేళ ఉదయం కుదరకపోతే సాయంత్రమైనా మీరు తాంబూలం ఇచ్చుకోవచ్చు. అంటే సాయంత్రం అమావాస్య తిథి వచ్చేస్తుంది కదండి. అమావాస్య తిథి ఉన్నప్పుడు కూడా మనం ముత్తైదువులకు తాంబూలం ఇచ్చుకోవచ్చా అని మళ్ళీ చాలా మందికి సందేహం వస్తుందండి. మనం పూజ అమ్మవారికే చేశాం కాబట్టి మీరు తప్పకుండా తాంబూలం ఇచ్చుకోవచ్చు. ఒకవేళ మాకు అమావాస్య సెంటిమెంట్ ఉందండి అని అనుకునేవారు నెక్స్ట్ మార్నింగ్ మనకి ఉదయం 11:19 లోపు అమావాస్య తిథి అయితే వెళ్ళిపోతుందండి. అమావాస్య తిథి వెళ్ళిన తర్వాత మీరు శనివారం సాయంత్రం సమయంలో మీరు ముత్తైదువులకు తాంబూలం ఇచ్చుకోవచ్చు. ఇంకా అమ్మవారి పీఠం కదపడానికి కూడా అమావాస్య తిథి ఉంది కదండి అని అంటూ ఉంటారండి. అయితే మీరు అమావాస్య తిథితో పట్టింపు లేదండి. మీరు శనివారం రోజు ఉదయం అమ్మవారికి చిన్నగా పూజ చేసుకుని మీరు పూజా పీఠాన్ని అయితే కదిలించవచ్చు. ఒకవేళ అమావాస్య తిథి ఉందండి ఈ సమయంలో మేము అమ్మవారి పూజా పీఠాన్ని కదిలించమనుకుంటే మీరు సాయంత్రం సమయంలో చీకటి పడకుండా అమ్మవారికి మళ్ళీ దీపారాధన అవి చేసి పూజ చేసుకుని అమ్మవారి పూజా పీఠాన్ని కదపండి. అమావాస్య సెంటిమెంట్ ఉన్నవారు మీరు శనివారం రోజు సాయంత్రమే పూజా పీఠాన్ని ఇంకా తాంబూలం అనేవి ఇచ్చుకోండి. అమావాస్య సెంటిమెంట్ అవి మాకు లేవండి అనుకునేవారు శనివారం రోజు ఉదయం అమ్మవారికి పూజ చేసుకుని అమ్మవారి పూజా పీఠాన్ని కదిలించుకోవచ్చు. ఇంకా ముత్తైదువులకి తాంబూలం అన్నారా, మీకు అమావాస్య సెంటిమెంట్ లేదు కాబట్టి మీరు శుక్రవారం రోజు సాయంత్రం ముత్తైదువులకి తాంబూలం ఇచ్చుకోవచ్చు. లేదంటే వ్రతం పూర్తయిన తర్వాత అయినా మీరు తాంబూలం ఇచ్చుకోవచ్చు. ఇంకా వరలక్ష్మీదేవి అమ్మవారి వ్రతం ఆచరించుకునే వారు పూజ ఏ సమయానికి నిర్వహించుకోవాలి అని అంటే బ్రహ్మ ముహూర్తంలో పూజ చేసుకుంటే మంచిదండి. ఒకవేళ మీకు ఆ సమయంలో కుదరకపోతే ఉదయం మీరు 7:30 లోపు వ్రతం ఆచరించుకోండి, చాలా మంచిది. లేదంటే 11 గంటలు 12 గంటల లోపు మీరు వ్రతం చేసుకోవచ్చు. ఇంకా వ్రతంలో ఆచరించకుండా మామూలుగా పూజలా చేసుకునేవారు అమ్మవారికి 5వ వారం పూజ ఏ విధంగా చేసుకోవాలనేది నేను ఇక్కడ చెప్తున్నానండి. ఈ రోజు సూర్యోదయానికంటే ముందుగానే నిద్ర లేచి ఇంటిని శుభ్రపరచుకుని ముందుగా తలస్నానం ఆచరించి ఉతికిన వస్త్రాలు ధరించి గడప పూజ నిత్య పూజ పూర్తి చేసుకుని తులసి పూజ కూడా పూర్తి చేసుకుని ఆ తర్వాత అమ్మవారికి పూజ నిర్వహించుకోవాలి. అమ్మవారికి పూజా మందిరంలోనైనా చేసుకోవచ్చండి. లేదు అంటే ప్రత్యేకంగా పీఠం ఏర్పాటు చేసుకునైనా చేసుకోవచ్చు. ప్రత్యేకంగా పీఠంలో ఏర్పాటు చేసుకుని పూజ చేసుకునేవారు అమ్మవారికి పూజా పీఠాన్ని ఏర్పాటు చేసుకుని అమ్మవారి ఫోటోకి గంధం కుంకుమ బొట్లు అలంకరించి పూజా పీఠ పైన పెట్టుకోవాలి. ఆ తర్వాత మీ దగ్గర అమ్మవారి విగ్రహం ఉంటే పూజలో తప్పనిసరిగా పెట్టుకోండి. అలాగే వినాయకుడిని కూడా మనం పూజలో తప్పనిసరిగా పెట్టుకోవాలి. ఆ తర్వాత ఈరోజు ఎన్ని దీపాలైనా పూజలో పెట్టుకోవచ్చండి. 2, 3, 5 ఇలా ఎన్ని దీపాలైనా పెట్టుకోవచ్చు. ఈ రోజు ముఖ్యంగా అమ్మవారికి ఇష్టమైన దీపాలు ఉంటాయి కదండి. ఉప్పు దీపం, కామాక్షి దీపం, తమలపాకుల పైన దీపం, పంచగవ్య దీపం, ఈ దీపాలు కూడా మనం పూజలో పెట్టుకోవచ్చండి. అలాగే ఈ రోజు దీపారాధన ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ చేయండి. పూజకు కావలసినవన్నీ కూడా సిద్ధం చేసుకుని ముందుగా దీపారాధన చేయాలి. దీపారాధన చేసి దీపం దగ్గర 2 అక్షంతల పుష్పాలు ఉంచి దీపానికి నమస్కారం చేసుకుని తర్వాత ఆచమనం సంకల్పం చెప్పుకుని పంచపాత గ్లాసులో కొద్దిగా అక్షంతల పుష్పం వేసి
నీటిని పుణ్యనదుల పేర్లన్నీ కూడా పూజా పీట పైన మన పైన చిలకరించుకోవాలండి. ఆ తర్వాత ముందుగా గణపతి పూజ పూర్తి చేసుకోవాలి. గణపతికి షోడశోపచారాలతో కానీ పంచోపచారాలతో కానీ పూజ నిర్వహించుకోవాలి. స్వామివారికి ధూపం దీపం నైవేద్యం సమర్పించాలి. తర్వాత కర్పూర నీరాజనం కూడా సమర్పించి స్వామి వారిని 3 సార్లు పైకి క్రిందికి కదిలించి యథాస్థానంలో పెట్టి ఆ తర్వాత అమ్మవారికి పూజను అయితే నిర్వహించుకోవాలి. అమ్మవారికి షోడశోపచార పూజ నిర్వహించుకుంటే చాలా మంచిదండి. షోడశోపచార పూజ అంటే 16 ఉపచారాలతో అమ్మవారికి పూజ నిర్వహించుకోవాలి. ప్రతి ఉపచారానికి ఆ ఉపచారానికి సంబంధించినటువంటి ద్రవ్యాన్ని అమ్మవారికి సమర్పించాలి. షోడశోపచార పూజ చేసుకోవడం కుదరకపోతే పంచోపచార పూజ చేసుకోండి. అమ్మవారి పాదాల దగ్గర 2 అక్షంతల పుష్పాలు ఉంచి అమ్మవారికి ఆహ్వానం పలికి అమ్మవారికి కొద్దిగా పసుపు కుంకుమ గంధం అక్షంతల పుష్పాలతో పూజ చేయాలి. అమ్మవారికి అదంగ పూజ అష్టోత్తర సతనామావళి కూడా చదువుకోవాలి. అమ్మవారికి అదంగ పూజ చేసేటప్పుడు అక్షంతలతోటి అష్టోత్తర సతనామావళి చేసేటప్పుడు కుంకుమతోటి పూజ నిర్వహించుకోవాలి. అమ్మవారి శ్లోకాలు స్తోత్రాలు నోటికి చదవడం రాకపోతే ఓం శ్రీ వరమహాలక్ష్మీదేవి నమః అని అనుకుంటూ మీరు అమ్మవారికి పూజ చేసుకోవచ్చు. లేదంటే శ్రీమాత్రే నమః అని అనుకుంటూ అయినా మీరు అమ్మవారికి పూజ నిర్వహించుకోవచ్చు. ఇంకా అమ్మవారి స్తోత్రాలు అన్నీ కూడా చదువుకుంటూ అమ్మవారికి ఇష్టమైన మంగళకరమైన ద్రవ్యాలతో కూడా మనం అమ్మవారిని పూజించుకోవచ్చండి. అంటే చిట్టి గాజులు తామర గింజలు గోమతి చక్రాలు ఇవి ఉంటే మీరు అమ్మవారికి పూజ నిర్వహించుకోండి. లేకపోయినా కూడా పర్వాలేదు. కుంకుమతోటి అమ్మవారికి పూజను నిర్వహించుకోండి. పూజలో అమ్మవారి పాదాలు పెట్టుకున్నాం కదండి. అమ్మవారి పాదాల దగ్గర కూడా కొద్దిగా పసుపు కుంకుమ గంధం అక్షంతలు పువ్వులు సమర్పించండి. అలాగే అమ్మవారి ఫోటో దగ్గర కూడా కొద్దిగా పసుపు కుంకుమ గంధం అక్షంతలు పువ్వులు సమర్పించండి. ఈ విధంగా అమ్మవారికి పూజ పూర్తయిన తర్వాత ఇప్పుడు అమ్మవారికి ధూపం దీపం నైవేద్యం సమర్పించాలి. నైవేద్యంగా ఈరోజు మీరు అమ్మవారికి వేటినైనా నివేదించవచ్చండి. అమ్మవారికి ఎక్కువగా పాలతో చేసినటువంటి బియ్యంతో చేసినటువంటి బెల్లంతో చేసినటువంటి నైవేద్యాలు సమర్పించండి, మంచిది. లేదు మేము ఏ నైవేద్యాలు చేయలేమండి అనుకుంటే పాలు బెల్లం ముక్క వీటినే మీరు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చండి. అలాగే శ్రావణ మాసంలో దొరికేటటువంటి ఫ్రూట్స్నే మీరు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చు. ఇప్పుడు అమ్మవారికి తాంబూలం కొబ్బరికాయను కూడా నివేదించి సాంబ్రాణి ధూపం చూపించి కర్పూర నీరాజనం సమర్పించాలి. ఈ విధంగా 5వ శ్రావణ శుక్రవారం రోజు అమ్మవారికి పూజను అయితే నిర్వహించుకోవాలండి. నీరాజనం సమర్పించిన తర్వాత 2 అక్షంతల పుష్పాలు తీసుకుని అమ్మవారి పాదాల దగ్గర ఉంచి అమ్మవారికి శిరస్సు వంచి నమస్కారం చేసుకోండి. అమ్మ నేను తెలుసు కానీ తెలియక కానీ ఈ పూజలో ఏవైనా పొరపాట్లు తప్పులు చేసి ఉంటే క్షమించు తల్లి అని అమ్మవారికి నమస్కారం చేసుకోండి. ఈ విధంగా ఎవరైతే అమ్మవారిని శ్రావణ శుక్రవారాల్లో అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారికి అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా కలిగి అఖండ సౌభాగ్యం సిరి సంపదలు అష్టైశ్వర్యాలు సంతానం అన్ని కూడా కలుగుతాయండి. ఈ విధంగా పూజ చేసినప్పుడు వంటిపూట భోజనం చేస్తే మంచిదండి. సాయంత్రం ఏదైనా అల్పాహారం తీసుకోవాలి. అలాగే ఈ రోజు బ్రహ్మచర్యం తప్పకుండా పాటించాలి. మాంసాహారం అస్సలు తినకూడదు. ఇంకా ఆహారంలో ఉల్లి వెల్లుల్లి కూడా తీసుకోకుండా ఉంటేనే మంచిది. ఈ విధంగా మనం ఈ రోజున ఉదయం సాయంత్రం కూడా పూజ చేసుకోవాలండి. సాయంత్రం ఎవరైనా అమావాస్య లక్ష్మీ పూజ నిర్వహించుకోవాలనుకునేవారు ఈ పూజా పీఠపైనే మీరు అమావాస్య లక్ష్మీ పూజను కూడా నిర్వహించుకోవచ్చు. ఒకవేళ మీకు ఈ రోజు అమావాస్య లక్ష్మీ పూజ చేసుకోవడం కుదరకపోతే నెక్స్ట్ డే మార్నింగ్ మనకి ఉదయం 11 గంటల వరకు కూడా అమావాస్య తిథి ఉంది కాబట్టి మీరు నెక్స్ట్ డే ఉదయం అయినా అమ్మవారికి అమావాస్య లక్ష్మీ పూజను నిర్వహించుకోవచ్చు. ఇంకా పూజా పీఠాన్ని ఎప్పుడు కదిలించాలి అని అంటే శుక్రవారం రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం అమ్మవారి పూజా పీఠాన్ని కదిలించకూడదండి. అని నెక్స్ట్ డే శనివారం రోజు ఉదయం అమ్మవారికి చిన్నగా పూజ చేసుకుని అమ్మవారి పూజా పీఠాన్ని కదిలించవచ్చు. అంతేనండి. చూసారు కదా 5వ శ్రావణ శుక్రవారం రోజు ఇంట్లో పూజ ఏ విధంగా నిర్వహించుకోవాలి అనేది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎక్కడైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి.